ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సమస్యలు వస్తాయి. సమస్యలు లేకుండా ఏ ఇల్లు ఉండదు. మీ ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువగా వస్తున్నాయా? ప్రశాంతత ఉండదా? మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా? ఖచ్చితంగా ఈ పరిష్కారాలు చూడండి. ప్రశాంతంగా లేకపోతే ఇంటి లోపల మొక్కలు పెట్టండి. వాస్తు దోషాలు తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ కలిగేలా చూసి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. మీ ఇంటి ముఖద్వారం కూడా మ్యాజిక్ చేస్తుంది. ఇబ్బందులేమీ లేకుండా ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది. మీ ఇంటి ముఖద్వారం ఎప్పుడు ఉత్తరం వైపు గాని తూర్పు వైపు గాని ఉండాలి. ఇలా ఇంటి ముఖద్వారం ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంటి ముఖద్వారం బయట షూ స్టాండ్ లేదా జంతువుల బొమ్మలు ఉంచకండి. వంటగది విషయంలో కూడా ఎప్పుడూ బ్రైట్ కలర్స్ ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. బెడ్రూమ్ ఎప్పుడూ రిలాక్స్గా ఉండేటట్టు చూసుకోండి. నిద్రపోయేటప్పుడు మీ మంచం దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ ఉండాలి. అంటే మీ కాళ్ళు ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉండాలి. ఇలా బెడ్రూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పాజిటివ్ ఎనర్జీ వ్యాపించి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.